హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మీకు కనుక ఫెస్టివల్ గ్లో కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు మమా ఎర్త్ వాళ్ళ ఉప్టన్ ఫేస్ వాష్ అండ్ ఉప్టన్ సీరమ్ అనమండి. ఇది చాలా చాలా మంచి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. అండ్ వీళ్ళ ఫేస్ వాష్లోని చిన్న గ్రాన్యూల్స్ ఉంటే ఇది స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. మనకి వేసుకుంటున్నప్పుడు మనం నలుగుపిండి యూస్ చేస్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, సేమ్ అలాంటి ఫీలింగ్ వస్తుంది. నలుగుపిండి యూస్ చేస్తున్నట్టు ఫ్రాత్ రాదా అనుకుంటే ఫ్రాత్ కూడా వస్తుంది అనమాట. మస్తుగా హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ సీరం కూడా చాలా చాలా బాగుంటుంది, మనకి చాలా గ్లోయింగ్ అనిపిస్తుంది. మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారవుతాయి. అంతేకాకుండా వీళ్ళది యాప్ కూడా ఉంది అండ్ మమా ఎర్త్ వెబ్సైట్లో కూడా ఉంది. మీరు పర్చేస్ చేయాలనుకుంటే నా కూపెన్ కోడ్ కూడా యూస్ చేయొచ్చు. నా కూపెన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నవి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లోని, తర్వాత పర్పుల్లో, నాయికాలో ఇలా అన్ని వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అంతేకాకుండా మమా ఎర్త్ వాళ్ళు ప్లాస్టిక్ పాజిటివ్ కూడా, అంటే ఎంత ప్లాస్టిక్ వాళ్ళు యూస్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని వాళ్ళు రీసైకిల్ చేస్తారు. అంతేకాకుండా చాలా మొక్కలు కూడా నాటుతారనమాట. మనం పర్చేస్ చేసే ప్రతి దానికి వాళ్ళు ఒక మొక్కను పెంచుతారు అండ్ అది మనకి లింక్ కూడా చేస్తారు. అండ్ ఈరోజు నా బ్లాగ్ విషయానికి వచ్చేస్తే నేను వచ్చాను కిచెన్కి వచ్చిన వెంటనే నేను చూశాను నా కిచెన్ చాలా దారుణంగా ఉంది అన్న విషయం. సో ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది మొదలుపెట్టా. ఫ్రిడ్జ్లోని అలా మనం దూరుస్తూ ఉండిపోతాము. అట్లీస్ట్ నేను నా సంగతి చెప్తున్నా, ఏమవుతుందో నాకు తెలియట్లేదు అనమాట. ఏ వెజిటేబుల్స్ ఉన్నాయి ఏంటున్నాయో నాకు తెలియట్లేదు. ఫస్ట్ నాకు ఏం కనిపిస్తే అదే వండేస్తున్నాను. ఇలా అవుతుండగా ఫ్రిడ్జ్ మొత్తం నిండిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ ఈరోజు మార్నింగ్ నేను ABC జ్యూస్ చేశాను. ఇది ప్రిటీ పాపులర్ కదా. యాపిల్, B ఫర్ బీట్రూట్, C ఫర్ క్యారెట్, ఈ మూడింటి జ్యూస్ చేశాను. కానీ అదేంటో నాకు ఈ ABC జ్యూస్ తాగానే నా గొంతంతా ఏదోలా ఉంటుంది. ఇక్కడ క్యారెట్ ఆమ్లా మరి తర్వాత బీట్రూట్ పీసెస్ని నేను ఆల్రెడీ కట్ చేసి ఇలాగా ఐక్య కవర్స్లో పెట్టాను. సో జ్యూస్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. నాకు పడదనుకుంటారా, ఏంటి పడకపోవచ్చు, ఐ థింక్ బీట్రూటే నాకు పడట్లేదేమో అని నేను అనుకుంటున్నా. ఇది వంటికి బాగా బ్లడ్ వస్తుంది అనమాట. అందుకోసమని తాగుదాం అనుకుంటున్నాను. కానీ ఇది ఇప్పటికి నేను చాలా సార్లు ట్రై చేశాను, ప్రతిసారి నాకు అలాగే అవుతుంది. ఒక 2 days వరకు ఆ గొంతంతా దొరదలాగా అనిపిస్తుంది అనమాట. ఐ థింక్ నాకు ఆ కచ్చా బీట్రూటే పడదేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. ఏదైనా చేద్దామంటే ఇంకేదేదో వచ్చేస్తాయి అనమాట. అందుకోసం ఇలాగా రా జ్యూస్ కాకుండా సూప్స్ చేసుకుంటే బెటర్ ఏమో అని నేను ఫీల్ అవుతున్నా. మీరేమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నీట్గా ఫ్రిడ్జ్ మొత్తం తుడుస్తున్నాను. ఫ్రిడ్జ్ మొత్తం ఈరోజు నేను క్లీన్ చేయలేను, వన్ సైడ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను అంతే అనమాట. ఇవి వచ్చేసి కోవా బిళ్ళలు అంటారు తెలుసా, అంటే కోవా అంటే కోవాయే. తర్వాత నేను విజేతకి వెళ్ళాను అనమాట, అంటే డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళాను. అక్కడ నేను పీల్డ్ గార్లిక్ ఉంటేనే అవి తీసుకొచ్చాను. ఇంకా ఏవేవి ఫ్రిడ్జ్లో పెట్టాలో అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, ఏవేవి క్లీనింగ్ చేయాలో అవన్నీ క్లీన్ చేస్తున్నాను. అండ్ ఈలోపు బోర్డు పచ్చిమిరపకాయలు ఉంటే వాటన్నిటివి నీట్గా మంచిగా వాష్ చేసి తర్వాత వాటి మూడికలన్నీ తీసేసి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అప్పుడు ఎప్పుడు వంట చేసినప్పుడు తక్కువని తీసి మనం చేసుకోవచ్చు అనమాట. కడగకుండా ఉంచేస్తే ఏమవుతుందంటే ఆ 100 సార్లు కడగాల్సి వస్తుంది. అంటే ప్రతి కూరకి 2 వేసుకుంటే ఆ 2 కడగాలి, అలా బోరింగ్ అవుతుంది అనమాట. అందుకోసం ఇవి. అండ్ అసలు టైం కూడా ఉండట్లేదు, ఎగ్జామ్స్ టైం కదా. మీరందరూ కూడా బిజీ ఉంటున్నారా పిల్లలకి చదివించడంలో? అట్లీస్ట్ వాళ్ళు చదువుతున్నప్పుడు మనం కాపలా ఉండాలి వెనకాతల, జస్ట్ వాళ్ళని చూస్తున్నాము అనేసి. ఎందుకంటే మనకు తెలుసు కదా ఎంత ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోవచ్చు అన్నది. నాకు అదే అనిపిస్తుంది. చాలా చాలా ఈజీ అండి. మన టైంలో కన్నా ఇప్పుడు డిస్ట్రాక్ట్ అవడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే వీళ్ళు ల్యాప్టాప్ల్లోని మొబైల్లోని చదువుతూ ఉంటారు, అందులోనే ఆడుతూ ఉంటారు, అందులోనే గేమ్స్ కూడా. కాబట్టి ఒక సింగిల్ ట్యాబ్లోనే ఉంటుంది అనమాట. ఎప్పుడు వాళ్ళు చదువుతూ ఒక చిన్న యూట్యూబ్ వీడియో చూస్తాను, లేదా ఒక చిన్న గేమ్ ఆడతాను అనుకుంటారు. ఆ చిన్నది ఎప్పుడు రోజంతా అయిపోద్దో వాళ్ళకే తెలియదు. కాబట్టి మమ్మీ చూస్తుంది అన్న ఒక చిన్న భయం, ఒక బాధ్యత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఆన్లైన్ క్లాసెస్ పుణ్యమాన వీళ్ళ రూముల్లో ఉండి చదవడం ఒకటి నేర్చుకున్నారు. అదో పెద్ద బాధ అయిపోయింది అనమాట. ఇంకా రూముల నుంచి చాలు బాబు బయటకు వచ్చి హాల్లోకి వచ్చి చదవంటే అసలు వినట్లేదు. నా పిల్లలే ఇలా చేస్తున్నారా, మీ పిల్లలు కూడా ఇలా చేస్తున్నారా అనేది కూడా నాతో షేర్ చేయండి. తర్వాత వచ్చేసి నేను జింజర్ చేస్తున్నాను. నాకు అన్నిటికన్నా చిరాకంటే ఈ జింజర్ పీల్ చేయడమే. కానీ అన్నిటికన్నా ఇష్టం జింజర్ టీ.
అది వియర్డ్ కాంబినేషన్ కదా. సో ఈ జింజర్ మొత్తాన్ని నేను అంతవరకు పెగ్గలను అంతవరకు పీకేసి ఒక చిన్న గ్లాస్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టా. ఇప్పుడెప్పుడు కావాలంటే అప్పుడు నేను హ్యాపీగా జింజర్ టీ చేసుకొని తాగొచ్చు అనమాట. ఈలోపే వంట కూడా చేయాలి. అండ్ ఈ బఠానీ కూడా ఉంది బోల్డ్ అంతా. ఇది ఏంటంటే లెఫ్ట్ ఓవర్ అనమాట. ప్రతిసారి నేను తీయడం, కొంచెం మిగిలిపోతే ఈ పక్కన పెట్టడం, అలా వీటిని వదిలిసాను. సో వీటిలో అనేది నేను ఇప్పుడు తీసేస్తున్నాను. సో రాత్రి మ్యాగీ ఏదైనా చేసుకున్నప్పుడు ఇవి వేసుకొని తింటే మస్తు మస్తు ఉంటాయి అనమాట. అండ్ దీని సీజన్ కూడా ఖతం అయిపోతుంది. అండ్ మ్యాంగో సీజన్ వచ్చేపోతుంది అనమాట. ఐమ్ సో హ్యాపీ. మ్యాంగో సీజన్ వచ్చేస్తే స్నాక్ అని అడగగానే పిల్లలకి ఒక మ్యాంగో ఇచ్చేయచ్చు. అంటే సాహిల్ కుషాల్ అయితే ఇంకా నన్ను చిరాకు చేయరు అనమాట. వాళ్ళు అంటే మ్యాంగోలు తెచ్చుకుని రోజంతా తినేస్తూ ఉంటారు హ్యాపీగా. ఈ మ్యాంగో సీజన్ అయిపోతే ఇదో పెద్ద బాధ. మమ్మీ ఏదైనా చెయ్యు, ఏం తింటారా అంటే ఏంటొద్దు అంటారు. సో అలా ఇరిటేట్ చేస్తారు. తర్వాత నేను చూసాను పాలకూర ఉంది మా ఇంట్లో. నాకు పాలకూర ఉందన్న విషయమే తెలియదు అనమాట. సో పాలకూరతో అని ఏం చేద్దామని ఆలోచించినప్పుడు పెరుగు కూడా 2-3 ప్యాకెట్లు ఉండిపోయింది. సో అది ఇది కలిపి పాలకూర పెరుగు పచ్చడి చేసేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ సో పాలకూర కట్ చేస్తాను. ఏవేవి తొందరగా పాడైపోతాయి అన్నట్టుందో అవన్నీ ఈరోజు కుక్ చేసేద్దామని డిసైడ్ అయ్యా. సో అండ్ పెద్ద వాటర్ మెలన్ ఉంది. ఇది 3-4 రోజుల నుంచి ఇలా నన్ను చూస్తుంది అనమాట. నన్ను ఎప్పుడు కట్ చేస్తావు సిరి, బీక్ కట్ చేసి నన్ను తినేయండి అన్నట్టు నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఖాళీ దొరక్క కట్ చేయలేదు. అండ్ ఆ వాటర్ మెలన్ చూసి నాకు ఎంత పెద్దది ఉంటుందో అనుకున్నా. లోపల చూసారా రెడ్ది ఎంత కొంచెం ఉందో. ఇప్పుడు ఏంటంటే వియర్డ్ అవుతుంటాయి అనమాట. అండ్ నేను ఇక్కడ ఈ వాటర్ మెలన్ తింటున్నాను అనమాట. మీలో ఎంతమంది వంట చేస్తూ మీరు తింటూ ఉంటారు అన్నది నాకు కింద చెప్పండి. నేనైతే వంట చేస్తూ కూర గీర అన్నీ కొంచెం సైడ్కి తింటూ ఉంటాను అనమాట. లేకపోతే నాకు నీరసం వచ్చేస్తుంది. అండ్ నాకు ఈగో హర్ట్ అయిపోద్ది. అంటే ఓన్లీ వంట చేయడానికే నేనున్నాను, నేను తినకూడదా వాళ్ళ ఫీలింగ్ వచ్చింది అనమాట. సో నోరు అలా ఆడుతూ ఉంటే, పక్కన పాటలు ఉంటే ఇట్ విల్ ఫీల్ లైక్ ఎ మెడిటేషన్ ఆర్ లగ్జరీ. లేదంటే ఇట్స్ పని, రెస్పాన్సిబిలిటీ అలా ఫీలింగ్ వస్తుంది. సో వాటర్ మెలన్ కూడా కట్ చేస్తాను. 2 గ్లాస్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో పెట్టాను. రేపు పిల్లలు ఇలా అడగగానే ఇలా జ్యూస్ చేసి ఇచ్చేయచ్చు, లేదంటే ఇలా అడగగానే ఇలా క్యూబ్స్ తీసి ఇచ్చేయచ్చు అనమాట. ఈ ఎండాకాలం వచ్చేస్తుంది అండ్ పిల్లలకి సెలవులు వచ్చేసి వీళ్ళకి రోజంతా ఆకలిస్తుంది. ఏం తింటామంటే ఏంటి వద్దంటుంటారు అనమాట. భలే వియార్డ్గా సాధిస్తారబ్బా. సో మంచిగా వాటర్ మెలన్ ఇంత చిన్నది ఉంది కానీ తీపిగా అయితే ఉందన్నమాట. సో బాగుంటుంది. అండ్ సీడ్స్, కుషాల్కి సీడ్స్ ఎవరో చెప్తారు, సీడ్లు తింటే సీడ్ చుట్టూ వచ్చేస్తుంది అని చెప్పి అప్పటి నుంచి అన్నాన్ని పీకు తినేస్తాను అనమాట. వాటర్ మిలన్ మొత్తం ఎత్తికిసి మోమో అన్నట్టు. సో అలా చేస్తున్నాను. ఇంకేం చేస్తాం చెప్పండి. కట్ చేసి ఈ చిన్న బాక్స్లో పెట్టా. దీస్ ఐకియా కంటైనర్స్ ఆర్ ది బెస్ట్ అనమాట. మనకి సీ త్రూ, మైక్రోవేవ్ సేఫ్, తర్వాత ఎటువంటి టాక్సిన్స్ ఉండవు, ఏమీ ఉండవు, చాలా చాలా బాగుంటాయి. అండ్ లుక్స్ బ్యూటిఫుల్ అనమాట. ఫ్రిడ్జ్లో కూడా మస్తు కనిపిస్తాయి. సో 2 డబ్బాలు నిండా వాటర్ మెలన్ ఉంది. నా ఫ్రిడ్జ్ కూడా ఇప్పుడు బెటర్గా కనిపిస్తుంది కదా, కొంచెం నీట్గా సామాన్లు ఏమున్నాయో కనిపించేటట్టుగా. అండ్ తర్వాత వచ్చేసి బ్రాకలీ. నిన్న సాహిల్ మరి సంతోష్ కలిసి, సాహిల్ కాదు కుషాల్ సంతోష్ కలిసి బిగ్ బాస్కెట్లో ఏవో ఆర్డర్లు చేస్తున్నారు అనమాట. అప్పుడు వాడికి బ్రాకలీ కనిపించింది. వాడికి బ్రాకలీ అంటే చాలా చాలా ఇష్టం. అంటే ఎక్కువసార్లు ఏమో ఆడు తినలేదు, బట్ స్టిల్ వాడికి పెప్పర్ పిగ్ ఇవన్నీ చూస్తారు కదా, ఈ ఇంగ్లీష్ కార్టూన్స్ అన్నీ, అందులో బ్రాకలీ కొంచెం ఎక్కువ సార్లే కనిపిస్తుంది మనకన్నా ఎక్కువ. మన కార్టూన్స్లో అంత కనిపించదు కానీ వాళ్ళ కార్టూన్స్లో కనిపిస్తుంది. బ్రాకలీ కనిపిస్తుంది, తర్వాత ఆవకాడో కనిపిస్తుంది. ఇలా వాళ్ళ వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువే కనిపిస్తాయి కాబట్టి వీడికి తినాలనిపిస్తుంది. అండ్ తర్వాత చూస్తే బ్రాకలీ కొంచెం ఎక్కువ అయిపోయినట్టు అనిపించి దీన్ని తీస్తాను. రేపు ఇప్పుడు వైట్ సాస్ పాస్తా చేస్తే అందులో వేస్తే బ్రాకలీ మస్తు యమ్మీ ఉంటుంది. సో అవి కొంచెం తీస్తా. ఇది నేను కొంచెం ఉప్పు నీటిలో నానబెట్టా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానబెడితే బాగుంటుందని. ఇలా పక్కన అన్నం పెట్టాను. తర్వాత వచ్చేసి ఒక ఐరన్ ప్యాన్ తీసుకున్న, దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసా. తర్వాత మనము ఈ కట్ చేసుకున్న పాలకూర మొత్తాన్ని బ్లాంచ్ చేసుకుంటున్నాం, ఫ్రై చేసుకుంటున్నాం, ఒకటి చేసుకుంటున్నాంలేండి. ఈలోపు పప్పు, ఇది ఒక ముద్దపప్పు లాంటిది. ఇదేంటి అంటే పెసరపప్పు మరి క్యాబేజీ కలిపి ఉడకబెట్టేస్తాము. దాని తర్వాత దాంట్లో తాలింపు వేస్తాము. సౌండ్స్ వియర్డ్ బట్ టేస్ట్ గుడ్. టేస్ట్ కన్నా ముందు హెల్దీ అనమాట. అండ్ మస్తు ప్రోటీన్ ఉంటుంది. అండ్ కర్డ్ కూడా తీసుకుని అందులో సాల్ట్ కొంచెం షుగర్ వేసా. తర్వాత ఆ పీల్ చేసిన ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, మంచిగా గ్లాస్ కంటైనర్లో పెట్టా. వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఎయిర్ టైట్ కంటైనర్లో మాత్రమే పెట్టాలి, లేదంటే మాత్రం ఫ్రిడ్జ్ అంతా అదొక వియర్డ్ స్మెల్ వస్తుంది. సో వద్దు కదా మనకి. సో దాని తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఈ
పాలకూర పెరుగు పచ్చడికి తాలింపు పెడుతున్నాను. ఏం లేదు, మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ యాడ్ చేసా, కలిపిసా, ఇందులో వేసేసా. నేను ఇంకేంటి విశేషాలు మీరు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నాదైతే ఇలా నడుస్తుంది రోజంతా, పని చదువు అలా తిరుగుతుంది అనమాట బ్రెయిన్ అన్ని. అండ్ ఏప్రిల్లో ఏంటి మీ ప్లాన్? ఉగాది వచ్చేస్తుంది కదా, ఎనీథింగ్ న్యూ? ఏమైనా కొనుక్కున్నారా? గోల్డ్ చీరలు లైక్ వాట్ ఏమైనా కొనుక్కున్నారా? తర్వాత నేను అదే ప్యాన్లోని తర్వాత కొంచెం గార్లిక్ ఆనియన్ ఫ్రై చేశాను. తర్వాత నేను బ్రాక్లీని ఒక్కసారి స్టీమ్ పెట్టి తీస్తాను అనమాట, లైక్ కొంచెం కుక్ చేస్తాను. తర్వాత ఈ గార్లిక్ ఆనియన్ దాంట్లోని బ్రాక్లీ కూడా వేసి మిక్స్ చేస్తాను. తర్వాత మరీ ఎక్కువ కలిపేకండి, ఎక్కువ కలపకూడదు. ఎక్కువ కలిపేస్తే అంటే ఇరిగిపోతాయి అనమాట బ్రాక్లీ. తర్వాత దీంట్లో లైట్గా మసాలాలన్నీ యాడ్ చేసేస్తాం. ఎన్ని మసాలాలు కాదులేండి, ఉప్పు, కారం, కొంచెం శనగపిండి ఏంటి బ్రాక్లీకి మంచి బైండింగ్ ఏజెంట్లా పనిచేసి చాలా టేస్టీ అనిపిస్తుంది అనమాట. సో అంతే, మిక్స్ చేసేస్తే అయిపోద్ది. సూపర్ సింపుల్ యమ్మీ బ్రాక్లీ ఫ్రై లేదా ఎప్పుడు వాట్ ఎవర్ నీకు ఏం కావాలంటే అవి. ఇంకా నేను ఒక 2-3 minutes తక్కువ దాన్ని స్టీమ్ చేస్తుంటే ఇంకా బాగుండేది, ఇంకొంచెం క్రంచ్ ఉండేది. ఇప్పుడు కొంచెం క్రంచ్ లేదు, బట్ స్టిల్ ఇట్స్ గుడ్ అనమాట. ఇది నా లంచ్ ప్లేట్. అదేంటి క్యాబేజీ, పెసరపప్పు కూర, పాలకూర, పెరుగు పచ్చడి, తర్వాత బ్రాక్లీ, తర్వాత నిన్న ఏపిన అప్పడం అండ్ ఒడియం అండ్ అన్నం. This is our simple lunch and clean fridge. Super happy with a productive morning routine అనమాట. ఓకేనా, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్, జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, బాయ్.